ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత మోక్ష సన్యాస యోగము అంటే తన యొక్క సహజమైనటువంటి స్వాభావికమైనటువంటి కర్మనందు ఆసక్తి కలిగినటువంటి మనుజుడు, శ్రద్ధ కలిగినటువంటి మనుజుడు జ్ఞానయోగ్యత అనబడేటువంటి రూపాన్ని సిద్ధింపజేసుకోవడం అనేది పొందుతూ ఉన్నాడు. అలా తనదైనటువంటి కర్మయందు ఆసక్తి కలిగిన వాడు జ్ఞానయోగ్యత రూపసిద్ధిని ఎలా పొందగలుగుతున్నాడో దానిని గురించే విను. వారి వారి స్వాభావికమైనటువంటి కర్మలను ఈశ్వరార్పితముగా చేయాలి. అంటే ఫలాభిసంధిరహితముగా చేసినటువంటి కర్మ పట్ల ఏ కోరిక లేకుండా చేయడం చేత మనుజుడు జ్ఞానయోగ్యతను పొందుతాడు. అటువంటి రూపసిద్ధిని పొందగలడు అని కదా ఇక్కడ చెప్పబడింది. కర్మచేత మోక్షము అనేది ఎలా సిద్ధిస్తుంది అని చాలామందికి కూడా అనుమానం ఉన్నది. ఆ అనుమానాన్ని పరమాత్మ రాబోయేటువంటి విషయమునందు అనుమానం నివృత్తి చేస్తారు. ఎలాగంటే కర్మను కోరిక లేకుండా ఆచరించడం చేత చిత్తశుద్ధి అనేది కలుగుతుంది కదా. అలా కలగగా దాని చేత జ్ఞానం ఆవిర్భవిస్తుంది కదా. ఆవిర్భించబడినటువంటి జ్ఞానము చేత మనుజుడు మోక్షాన్ని సిద్ధింపజేసుకోవడం జరుగుతుంది కదా. ఈ ప్రకారంగానే కర్మ ఒకదాని తర్వాత ఒకటి. నిష్కామ కర్మ ద్వారా చిత్తశుద్ధి ద్వారా జ్ఞానప్రాప్తి ద్వారా మోక్షసిద్ధి అనేది ఒకదాని తర్వాత ఒకటి మోక్షసిద్ధికి కారణాలు అవుతూ ఉన్నవి. కర్మయోగములో ఉన్నటువంటి గొప్ప రహస్యాన్ని భగవానుడు ఇదే గీత యందు అనేకసార్లు తెలియజేశారు. జ్ఞానయోగ్యత రూపసిద్ధిని మనుజుడు ఎలా పొందుతున్నాడు అంటే తనదైనటువంటి తన స్వాభావిక కర్మను ఫలాభిసంధిరహితముగా ఈశ్వరార్పణముగా కోరిక లేకుండా ఆచరించడము చేత చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి ద్వారా జ్ఞానయోగ్యత లభిస్తుంది అని చెబుతూ స్వకీయమైన కర్మను ఆచరించడము చేత మనుజుడు జ్ఞానయోగ్యత రూపసిద్ధిని ఎలా పొందగలుగుతాడో అనే విషయాన్ని గురించి వివరిస్తూ, ఎవరి వలనైతే ప్రాణులు మొత్తం ఎలా ఉత్పన్నమవుతున్నవి, చతుర్విధ రకాలైనటువంటి ప్రాణులు, 4 రకాల ప్రాణులు ఏంటవి? గ్రుడ్డు వలన, భూమి వలన అంటే ఉద్భిజం, అండజం, స్వేదజం, జరాయుజం, ఈ 4 రకాలైనటువంటి ఉత్పన్నం జరుగుతూ ఉన్నది. గ్రుడ్డు వలన పాములు, మరి ఇంకా తేళ్ళు లేదా క్రిమికీటకాదులు, చేపలు, పక్షులు, పక్షి జాతులు అనేకాలు ఇవన్నీ కూడా గ్రుడ్డు వలనే. అండజ అనేటువంటిది ఒక రకం. ఇంకా స్వేదజ క్రిములు, కీటకాలు, సన్నని బ్యాక్టీరియా లాంటివి, ఇవన్నీ కూడా చెమట వలన, పేలు, నల్లులు, ఇవన్నీ కూడా. ఇక అనేకాలు చాలా ఉండేటువంటి ఇన్సెక్ట్స్ అన్నీ కూడా. పోతే 3వది ఉద్భిజాలు. అంటే ఏ విధంగా భూమి నుండి మొలకెత్తేవి చెట్లు, మొక్కలు, వృక్షాలు, నదులు, రాళ్ళు, శిలలు, పర్వతాలు, సముద్రాలు, కాలువలు, సెలయేళ్ళు, ఇట్లా అనేకం కదలనటువంటివి. ఇవన్నీ భూమి నుండి ఉత్పన్నమైనవి. మిగతావి కూడా భూమి నుండి ఉత్పన్నమైన గురుడు ద్వారా, స్వేదజాలు చెమట ద్వారా, జరాయుజాలు 4వది. మావి వలన ఒక ఆవరణ, మాంసపు పొర, చర్మపు పొర కప్పడం చేత ఆవిర్భావం జరిగేటువంటివి, ఉత్పన్నం పుట్టేటువంటివి జంతువులు, పశువులు, మనుజులు. ఇంకా ఇవన్నీ కూడా ఇలా 4 రకాలైనటువంటి మత్స్యలోకంలో జన్మించేటువంటి జీవరాశులు, ప్రాణికోట్లు.
ఈ ప్రాణికోట్లు ఎవరి వలన ఉత్పన్నమవుతున్నది? శుద్ధ చైతన్యము వలన, ఆ సంస్పర్శ వలననే ఈ జగత్తు అనేది పరమాత్మ స్వరూపమే అయినప్పుడు ఈ జగత్తులో ఉత్పన్నమైనది సర్వము కూడా పరమాత్మే కదా. అందుకే సృష్టి మొదలు కూడా ఈ జగత్తు యొక్క ప్రవృత్తి ఎలా కలుగుతూ ఉన్నదో, ఎవరి చేత అయితే ఈ ప్రపంచమంతా కూడా పంచభూతాలు సైతము కూడా వ్యాపించబడి ఉత్పన్నమయ్యి వ్యాపించబడి ఉన్నదో, వారిని మరి మనుజుడు అంటే ఎవరు వారు అంటే పరమాత్మ ద్వారానే కదా. ఉత్పత్తి, స్థితి, లయము అనేది కూడా పరమాత్మ ద్వారానే జరుగుతుంది. సమస్త ప్రపంచమునందు వ్యాపించబడింది కూడా పరమాత్మయే. మనుజుడు స్వకీయమైన కర్మ చేత అటువంటి పరమాత్మను ఆరాధించాలి. అప్పుడు మాత్రమే జ్ఞాన యోగ్యత రూపసిద్ధిని పొందుతాడు అనే చెబుతూ, ఎవరి నుండి అయితే సమస్త ప్రాణికోట్లకు ఉత్పత్తి, స్థితి, లయము మొదలైనవన్నీ కలుగుచున్నవో అని చెప్పడం చేత సమస్త జీవులకు కూడా ఆధారభూతుడు ఎవరై ఉన్నారు? ఆ పరమాత్మయే కదా అని అందరికీ అర్థమవుతుంది కదా. జడమైనటువంటి వస్తువు చైతన్యం యొక్క సహాయం లేకపోతే ఏమీ చేయజాలదు. జడమైన దానిని జడమైనది కదిలిస్తుందా? ఇప్పుడు ఈ శరీరమునందు ఏమున్నది? చైతన్యం ఉన్నది. దాని ద్వారానే జడప్రాయమైనటువంటి ఏ శరీరం కదులుతూ ఉన్నది. అదే చైతన్యం ప్రక్కకు తప్పుకున్నది, అది శరీరం అవుతుందా? అవదిక. అదేమవుతుంది? శవం అవుతుంది. అంటే లోపల శవం తప్పుకుంటే అది శవమే అవుతుంది. కాబట్టి ఇక్కడ ఎన్ని ఇంద్రియాలు ఉన్నవో, ఎన్ని అవయవాలు ఉన్నవో, ఎటువంటి శరీరం ఉన్నదో, పడిపోయిన దాని యందు కూడా అన్ని అవయవాలు, అన్ని ఇంద్రియాలు, అదే శరీరం ఉన్నది. కానీ ఇక్కడ మాట్లాడే దానిలో ఉన్నటువంటి మాట్లాడి, చూసి, చెప్పి, తిని, తిరిగి ఈ అన్నీ కూడా మరి అన్ని క్రియలు యందు కూడా ప్రకోపింపచేసేటువంటి సత్తా సమర్థత కలిగినటువంటి ఆ చైతన్యము పడిపోయిన శరీరమునందు లేదు, త్రప్పుకున్నది. అందుకని దానికి ఎటువంటి చేతనత్వము కూడా కలగడం లేదు. అంటే అప్పుడు ఈ శరీరం మరొక శరీరాన్ని కదిలిస్తున్నదా? కదిలించలేదు. ఎందుకు? ఇది జడమే, అది జడమే. ఈ జడమైనటువంటి శరీరమునందు చైతన్యం ఉన్న శరీరము, దానిని శరీరం అంటాము. చైతన్యము లేనటువంటి శరీరాన్ని శవం అంటాం. ఆ శవాన్ని శరీరం తీసేస్తుంది. అంటే చేతనత్వం, చైతన్యం లేనటువంటి దానిని చైతన్యం తీసేస్తుంది. కాబట్టి ఇటువంటి జడమైనటువంటి పదార్థము, ఇప్పుడు శ్వాస నడుస్తుంది, మనందరికీ తెలిసిన విషయమే. శ్వాస నడకను శ్వాస గుర్తిస్తుందా? గుర్తించలేదు. ఎలాగా? నడిచేది ఎప్పుడు తనను తాను గుర్తించుకోలేదు. దానికి ఆవల ఉన్నటువంటి చైతన్యం అది గమనిస్తుంది. తిరిగే రంగుల రాట్నం అనేటువంటిది దానికి ఆధారం ఏంటి? మధ్యలో ఒక రాటం ఉంటుంది గట్టిగా, దృఢంగా. ఆ రాటం వల్లనే చుట్టూ ఉన్నటువంటి ఊయ్యాల్లో ఏవో పెట్టినటువంటి అన్ని రంగుల రాట్నం తిరుగుతుంది. అది కూడా తిరుగుతుంటే ఏముంటాయి? ఏది ఉండదు, మొత్తం పడిపోతాయి. తిరిగే వాటికి ఆధారం తిరగనిది, నడిచేదానికి ఆధారం నడవనిది, జడానికి ఆధారం చైతన్యముది. కాబట్టి శ్వాస నడకను శ్వాస గుర్తించదు, శ్వాసకి ఆవలగా అతిక్రమించి ఉన్నటువంటి చైతన్యం గుర్తిస్తుంది. అదే పరమాత్మ స్వరూపం అని చెబుతూ, జడమైన వస్తువు అంటే జడప్రాయమైనటువంటి దానికి స్వయం సత్తా లేదు అని మనం అనేక పర్యాయాలు తెలియజేసుకున్నాం కదా. అలాగే జడమైన వస్తువు చైతన్యం యొక్క సహాయం లేకపోతే ఏమీ చేయజాలదు కదా. అక్కడో శవం ఉంది, ఇక్కడో శవం ఉంది, రెంటిల్లో శవం లేదు. వందలాది శవాలు ఉన్నాయి, ఆ వందలాది శవాలలో కూడా శవం లేదు. లేకపోతేనే అవి శవాలైనవి. శవం అంటే లోపల ఉన్నటువంటి చైతన్యం ఉన్నది ప్రతిదీ శరీరం అవుతుంది, పార్థివ దేహం కాదు. కాబట్టి అటువంటి సహాయం అనేటువంటిది చైతన్యం ఉన్నటువంటి శరీరమే చైతన్యం వదిలిపెట్టినటువంటి శవానికి ఏదైనా చేయగలుగుతుంది. దీని సహాయంతో అది ఎత్తి పారేయటము, తగలబెట్టడము, పూడ్చిపెట్టడము ఏదో జరుగుతుంది. దహనం, ఖననం ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది.
కాబట్టి జడమైన వస్తువు చైతన్యం యొక్క సహాయం లేకపోతే ఏమీ చేయజాలదు కదా. జడమైనటువంటి ప్రకృతి కూడా అప్పుడు ఈ ప్రకృతి స్వరూపం అంతా ఏంటి? దేహము అంటే ఉత్పన్నమైంది, కొనసాగుతుంది, పతనమైపోతుంది. సర్వేక సమస్తం కూడా, జగత్తు యావత్తు కూడా, జగత్తులో ఉన్న ప్రతి పదార్థం కూడా ఉత్పన్నమవుతుంది, కొనసాగుతుంది, నశించిపోతుంది. నశించిపోయింది పోతుందా, మళ్ళీ వేరే రూపంలో ఉత్పన్నమవుతుంది. ఈ విధంగా అనేక మరి ఈ యొక్క పరంపరలు కొనసాగిస్తూనే ఉంటుంది. కాబట్టి ప్రకృతి దేని యొక్క అంటే దేని ద్వారా స్పందిస్తుంది? ప్రకృతి అంటే చిద్రూప పరమాత్మ వలననే స్పందిస్తుంది. కానీ ప్రకృతి వాస్తవానికి జడము. ప్రకృతి సంబంధమైనటువంటి గుణాలని, ప్రకృతి సంబంధమైన దేహాలని, ప్రకృతి సంబంధమైన పంచభూతాలని, పంచభూత నిర్మితమైన దేహాలని, సర్వేక సృష్టి యావత్తు కూడా ప్రకృతి జన్యాలే. ఈ ప్రకృతి జన్యమైనటువంటి గుణాలతోటే శారీరక రాకపోకలను కలిగించేటువంటి అవిద్య, అహంకారము, అజ్ఞానము అనేది ప్రోధి చేయబడి అనేక ఉత్పత్తి వినాశాలకు మూలమైనటువంటి అవిద్య ఆవరణ చేత కప్పబడి ఉండడం చేత పరంపరగా దేహాలను పొందుతూ ఉన్నాం. కానీ శాశ్వతమైనటువంటి శుద్ధ చైతన్యాన్ని పొందలేకపోవడానికి కారణం ఏమిటి అంటే ఆ యొక్క ప్రకృతికి మనం లోబడి ఉండడం చేత. అసలు ఆ ప్రకృతి ఎవరు? పరమాత్మ కంటే వేరైనదా? కాదు కదా. ప్రకృతి కూడా ఆ చిద్రూప పరమాత్మ స్పందన వలననే కదా స్పందిస్తుంది, ఆ పరమాత్మ వలననే స్పందిస్తుంది. అందుకే మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం అని కదా చెప్పింది. అంటే జీవులు తమ సమస్తానికి కూడా కారణభూతుడైనటువంటి ఆ పరాత్పరుని పట్ల ఎలా ఉండాలి? అపారవారమైన అమూల్యమైనటువంటి భక్తి శ్రద్ధ కలిగి వారినే ఆరాధించాలి. అలా ఆరాధించడం చేతనే గొప్పదైనటువంటి హితాన్ని, శ్రేయస్సుని, మంచిని పొందుతారు కదా. అందుకే ఏన సర్వమిదం తతం. ఇదే వాక్యం గీతయందు 3 సార్లు వచ్చింది. దేని చేత ఈ సమస్త ప్రపంచము వ్యాపించబడి ఉన్నదో అనే కదా దాని అర్థం. ఏన సర్వమిదం తతం అనేటువంటిది ఈ యతః ప్రవృత్తిర్భూతానాం, ఎవరి వలన ప్రాణులకు ఉత్పత్తి మొదలుకొని లయం వరకు కూడా ప్రవృత్తి కలుగుతుందో అనేటువంటిదే కదా. అంటే ఏన సర్వమిదం తతం. ఈ గీత మొత్తంలో ఇది 3 సార్లు వచ్చింది. దేని చేత అయితే ఈ సమస్త ప్రపంచము వ్యాపింపబడి ఉన్నదో అనే దాని అర్థం. పరమాత్మ సర్వము కూడా వ్యాపించి ఉన్నారు. అలా సర్వవ్యాపకులై ఉండడము చేత ఈ ప్రపంచమున వారు లేనటువంటి చోటు లేదు అని మనకి నిశ్చితంగా తెలుస్తుంది కదా. ఎందుకు? పాలల్లో ఎన్నలాగానే పాలలో ఎన్నెక్కడున్నది అంటే మనం ఏం చెప్తాం? మొత్తం ఉన్నదంటాం. అసలు ఈ వెన్న ఉందా? ఉంది. చూపించలేము. వెన్నను చూపించాలి అంటే పాల నుండి మొదలుకొని కొంత పరిశ్రమ చేయాలి. అదేమిటి? పాలను కాచాలి, కొద్దిపాటి వేడితోటి కొంచెం పెరుగు చేర్చాలి, అది గడ్డగట్టి అది పెరుగులా తయారవుతుంది. దాన్ని నీళ్లు పోసి చిలకాలి, గట్టిగా చిలకగా అప్పుడు మజ్జిగ తయారవుతాయి. ఆ మజ్జిగ కూడా చిలకగా అప్పుడు వెన్న అనేటువంటిది ప్రత్యేకమవుతుంది, మజ్జిగకి ప్రత్యేకమవుతుంది. అది పాలలో అప్పుడు ఆ వెన్న అట్లా ప్రత్యేకమయ్యేటువంటి స్థితిని పొంది ఉన్నదా? లేదు. కొంత పరిశ్రమ అవసరం. అట్లాగే పరమాత్మ కూడా సర్వం వ్యాపించి ఉన్నారు అనే కదా అర్థం. మరి పరమాత్మ లేనటువంటి చోటు ఈ ప్రపంచంలో లేదు అని కదా మనకి తెలిసిపోతుంది. ఎలా ఉన్నారు అంటే పాలలో వెన్న ఒక పాత్ర నిండుగా పాలు పోసాం. ఈ మూల పాత్రలో ఉన్నాడా, ఆ మూల ఉన్నదా, మధ్యలో ఉన్నదా, ఇటుపక్క అటుపక్క వెన్న ఎక్కడ ఉన్నది అంటే పాలు మొత్తం సర్వం వ్యాపించి ఉన్నట్లుగానే వెన్న ఈ పరమాత్మ సర్వేక సమస్తం ప్రపంచం అంతా ఆవరించి ఉన్నారు
ఎందుకు అంటే ఆవరింపబడేటువంటి వస్తువు ఆవరించేదానికంటే చిన్నది కాబట్టి. ఇక్కడంటే పంచభూతాలకు కూడా మూలమైనటువంటిది పరమాత్మ వస్తువే కదా. అంటే ఇటువంటి చర్మచక్షువుకి ఈ స్థూల సంబంధమైన నేత్రానికి వారు కనపడకపోయినప్పటికీ కూడా జ్ఞాన నేత్రానికి సర్వే సర్వత్రా సర్వకాల సర్వావస్థల యందు కూడా కనబడుతూనే ఉంటారు. ఆడ కనబడడం అంటే ఒక వస్తు రూపంలోన ఒక రూపాన్ని పెట్టుకొని ఒక నామం చేత అనంత కోటి నామాలు. ఇక్కడ కనబడే సర్వేక సమస్త వస్తు రూపంలో చతుర్విధ ప్రాణుల రూపంలో ఉన్నది కూడా పరమాత్మ స్వరూపమే. పరమాత్మ సర్వేక సమస్తం అంతర్యామి అయి వర్తిస్తూ ఉన్నారు. పరమాత్మ ప్రక్కకు తప్పుకుంటే అది శవమే అనే కదా మనం ఇప్పుడు చెప్పుకున్నాం. కాబట్టి సర్వేక సర్వత్రా కూడా ఏమై ఉన్నది, సర్వమునందు నిండి ఉన్నది పరమాత్మే, పరమాత్మ స్వరూపమే. మనం పక్షులుగా జంతువులుగా మరి వృక్షాలుగా నీళ్లుగా ఎన్ని రాళ్ళుగా శిలలుగా ఎన్ని చూసినా సర్వేక సమస్తం జడముల యందు అజడముల యందు కదిలే వాటి యందు కదలని వాటి యందు సర్వేక సమస్తం నిండి ఉన్నది పరమాత్మ తప్ప మరొక వస్తువు లేదు. మరొక వస్తువుగా చూస్తూ ఉన్నామంటే మనకు పరమాత్మ కనిపించడం లేదు. మనం పరమాత్మను చూసేటువంటి యోగ్యతను మనం సాధించుకోలేదు. కాబట్టి అసలు పరమాత్మ ఎలా ఉన్నారు, పాతని నిండా పాలుంటే పాలల్లో ఎన్నవి ఎలా మొత్తం ఆవరించి ఉన్నదో అలాగే ప్రపంచమునందు మొత్తం కూడా పరమాత్మ స్వరూపమే ఆవరించి ఉన్నది. అది ఈ యొక్క కంటికి కనబడుతుందా, కనబడదు. ఎందుకు, ఒక పరిమితికి లోబడింది అయితే ఆ మూలో ఈ మూలో ఇంకెక్కడో దానికో ప్రదేశం అనేటువంటిది పరిమితమై ఉంటుంది. సర్వే సర్వత్రా సర్వవ్యాపకంగా చిచ్చక్తి స్వరూపంలో సర్వ రూపాలలో కూడా సర్వకాల సర్వావస్థల యందు కూడా పరమాత్మ ఒక్కరే నిండి నిబిడీకృతమై ఉన్నప్పుడు రెండవ వస్తువు పరమాత్మ కంటే సమానమైనది కూడా లేనిది అయినప్పుడు ఇంకా అక్కడ ఉండేటువంటిది పరమాత్మ వస్తువే అయినప్పుడు పరమాత్మని పరిమితమైనటువంటి రూపాన్ని పరిమితమైన పేరుని పెట్టుకొని కొద్దిపాటి ఆవగింజ మీద తొక్కంత తెలివి పెట్టుకొని ఈ తెలివితో అఖండమైన అపారవారమైన అపరిచ్ఛిన్నమైనటువంటి పరమాత్మ తత్వాన్ని చూడాలి అంటే చూడగలమా? మళ్ళీ భయం అక్కర్లేదు. చూడలేమా అంటే చూడవచ్చు. ఏ విధంగా పాలల్లో నుండి వెన్నను ఎలా ప్రత్యేకం చేయగలమో ఈ ప్రకృతి సంబంధమైన ప్రకృతి నుండి ఉత్పన్నమైనటువంటి దేహేంద్రియాలకి ఆవల ఉన్నటువంటి శుద్ధ చైతన్య స్వరూపము దగ్గర మనం అటువంటి సాధన పరిక్రమ చేత జ్ఞాన మార్గాన్ని అభ్యాసం చేసి దాని ప్రకారం మనం పరమాత్మను చూడవచ్చు. అందుకే ఈ ప్రకారంగానే జ్ఞాననేత్రానికి సర్వత్రా గోచరిస్తున్నారు అన్నప్పుడు ఇలా ఈ కంటితో చూసేదానికి ఎదురుగా ఉన్న వస్తువు మరి కొంత దూరం ఉన్న వస్తువు కనబడుతుంది. అదే జ్ఞాననేత్రం అయితే జ్ఞానం ఎంత ప్రపంచం ఉందో అంతని కూడా చూడగలుగుతుంది జ్ఞానము. అటువంటి జ్ఞానంతో ఏ విధంగా అంటే సర్వే సర్వత్రా ఎక్కడ పరమాత్మ లేరు, ఎక్కడికో జ్ఞాననేత్రం వేసుకొని పరిగెనెత్తక్కర్లా. జ్ఞానం ఉంటే సర్వాన్ని వీక్షించగలిగినటువంటి దృష్టి నీకు మరి అంకురించినప్పుడు నువ్వు ఎక్కడుంటే పరమాత్మ కంటే వేరైన వస్తువు రెండోది లేదు. అప్పుడు సర్వము పరమాత్మ అయి ఉంటే నువ్వేమై ఉన్నావు, పరమాత్మవే అయి ఉన్నావు. నువ్వెక్కడున్నావు, పరమాత్మ యందే ఉన్నావు. అప్పుడు నీ జ్ఞానము పరమాత్మయే అయి ఉన్నది. ఇక ప్రత్యేకంగా తనను తాను చూసుకోవాలా, పరమాత్మ అనుభవ సిద్ధిని పొందినప్పుడు పరమాత్మను దర్శించినట్లే కదా. కాబట్టి అణువణువునందు కూడా అణువులో కొన్ని వందల భాగాలైనటువంటి పరమాణువుల యందు కూడా భగవానుడే వ్యాపించి ఉన్నాడు కదా. అలా వ్యాపించి ఉండడం చేత సర్వసాక్షి అయి సమస్తం కూడా పరికిస్తూ ఉండడం చేత జీవులు అతన్ని యొక్క సాన్నిధ్యాన్ని సర్వమునందు కూడా అనుభూతం చేసుకుంటూనే ఉన్నారు. ఇక అలా అనుభవ సిద్ధిని పొందేటువంటి వారు పాపకృత్యాలు అనేటువంటివి చేస్తారా? చేయకూడనటువంటి అపరాధ క్రియలు అనేవి చేస్తారా? అలా చేయరు. భక్తి భావముతో కూడుకొని మరీ ఉండగలుగుతారు.
అందుకే స్వకర్మణ తమభ్యశ్చ. మనుజుడు మోక్షసిద్ధిని కర్మాచరణము ద్వారా ఎలా పొందగలుగుతున్నాడు అంటే, నీవు నీ కర్మ చేసుకుంటూ దైవాన్ని ఆరాధిస్తూ ఉండు అని కదా చెప్పడం. ఎలాగా అంటే, ఇప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాం, జపాలు చేస్తూ ఉన్నాం, తపాలు చేస్తూ ఉన్నాం, కానీ చిత్తం ఎలా ఉండాలి? శుద్ధత్వంతో ఉన్నప్పుడు చిత్తం ఎప్పుడు ఏకాగ్రంగానే ఉండాలి. అలా ఉండడమే కదా అవసరం. ఏకాగ్రమైనటువంటి చిత్తమే కదా మంచి ఫలితాలను సాధించగలుగుతుంది, కానీ చంచలమైనటువంటి మనస్సు అయితే కాదు కదా. అభ్యాసముతోటి, ప్రాపంచిక సంబంధమైన విరక్తితోటి, శాశ్వతమైన తత్వము విచారణతోటి మనస్సును ఏకాగ్రతను పొందాలి. అప్పుడు మాత్రమే స్థిరంగా ఉంటుంది. సాధకులకి ఇటువంటి చిత్త ఏకాగ్రత అనేటువంటిది అత్యంత అవసరమై ఉన్నది కదా అనేటువంటి విషయాన్ని గురించి మనం ఇప్పుడు ఒక చిన్న సాదృశ్యాన్ని తెలియజేసుకుందాం. అయితే మహమ్మదీయ పరిపాలకులలో అక్బర్ చక్రవర్తి గొప్ప పేరు ప్రఖ్యాతలను పొంది ఉన్నవాడు అని మనందరికీ తెలుసు చరిత్రల ద్వారా. ఎందుకంత గొప్ప పేరు వచ్చింది ఆయనకి అంటే, ఇతర మతాల పట్ల ఆయనకి ఎటువంటి విద్వేషము లేదు. ఎందుకు? సౌజన్యమూర్తి కాబట్టి. ఎటువంటి పక్షపాతము లేదు. ఆయన పరిపాలనలో అన్ని వర్ణాల వారు ఉన్నారు. అటువంటి పక్షపాతం లేకుండా రాజ్య పరిపాలన చేసి సర్వమతస్థుల యొక్క మర్యాదలకు మన్ననలకు పాత్రుడైనటువంటి ధీశాలి అక్బర్ చక్రవర్తి. పవిత్రత ఎక్కడ ఉన్నప్పటికీ కూడా జాతి కానీ, మతము కానీ, కులము కానీ విచక్షణను పాటించకుండా అతడు గౌరవించేవాడు. దైవభక్తి విశేషంగా ఉన్నవాడే అవడం చేత ఆయన ఎన్ని రాజ్యకార్యాలు ఉన్నప్పటికీ కూడా నియమం తప్పకుండా తాను నమ్మినటువంటి దైవం ప్రార్థన అంటే నమాజ్ లాంటిది ప్రార్థన చేయిస్తూ ఉండేవాడు. ఆ కాలంలో సిక్కు మతస్థులు గురువైనటువంటి నానక్ గారు కూడా, గురునానక్ అనేటువంటి ఆయన గురించి కూడా మనకి తెలిసే ఉంది. ఆయన కూడా చాలా ప్రసిద్ధికి ఎక్కి ఉన్నారు. ఆయన జనులందరికీ చక్కటి ధర్మబోధన చేస్తూ ఉండేవాడు. ఇంకా ప్రజలందరినీ కూడా సత్య మార్గంలో, నీతి మార్గంలో నడిపిస్తూ ఉండడం చేత జనులందరికీ అతని మీద మంచి నమ్మకం కలిగి ఉన్నారు. గురునానక్ గారి పేరైతే ఇక చాలా దూరం విని, అక్కడక్కడ అందరూ చెప్పుకోవడం విని అక్బర్ చక్రవర్తి గారు కూడా ఆయన ఒక్కసారి తన ప్రార్థనా సమావేశానికి గురునానక్ గారిని ఆహ్వానించారు. ఆ సమావేశంలో ఒక ఉన్నతమైన ఆసనం మీద నానక్ గారిని కూర్చోబెట్టారు. అక్బరు తన ప్రార్థనని ఇలా ప్రారంభించాడు. చక్రవర్తితో పాటు ఇంకా కూడా అనేక మంది ఆ ప్రార్థనా కార్యక్రమనందు పాల్గొన్నారు. అక్బరు అరకన్నులు మూసుకున్నాడు. అరమోడ్పు కన్నులు అంటే నిమీలిత నేత్రుడయ్యాడు. భక్తిభావ పురస్సరంగా ప్రార్థనా గీతాన్ని ఆలాపిస్తూ ఉన్నాడు. అనుచరులందరూ కూడా అలాగే అతన్ని అనుకరిస్తూ చక్కగా ప్రార్థన చేసాగారు. ప్రార్థన మహదానందంగా జరిగిపోతూ ఉన్నది. ఆ దృశ్యాన్నంతటినీ కూడా అక్కడ కూర్చొని ఉన్న నానక్ గారు చూస్తూ ఉన్నారు. అక్బర్ చక్రవర్తి కూడా అతని అనుచరులను ప్రార్థన చేయించూ ఉండగా నానక్ ఎందుకో నవ్వాడు. ప్రక్కనున్న వారందరూ కూడా కోపోద్రిక్తులయ్యారు. అతడు ఎందుకు నవ్వాడో వెంటనే కారణం అడగాలి అనుకున్నారు. కానీ అక్బర్ చక్రవర్తి వారలను వారించాడు. ప్రార్థనను కొనసాగించేటట్లుగా చేశాడు. ప్రార్థన అంతా పూర్తి అయిపోయింది. ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. అక్బర్ చక్రవర్తి విధేయతతో కూడుకొని గురునానక్ దగ్గరకు సమీపించి, మహాత్మా, మేము ప్రార్థన చేస్తూ ఉన్న మధ్య సమయంలో తామెందుకో నవ్వారు, ఆ కారణం తెలియజేయండి అని ప్రశ్నించాడు. నానక్ గారు గంభీరంగా ఇలా పలికాడు. ఓ అక్బర్ చక్రవర్తి, భగవంతుని యొక్క ప్రార్థనకు రమ్మని మీరు నాకు ఆహ్వానాన్ని పంపారు. నేను చాలా సంతోషించాను. మీ ఆహ్వానాన్ని అంగీకరించి ఇక్కడికి వచ్చాను. ఏకాగ్ర చిత్తముతో దేవుణ్ణి ధ్యానిస్తూ ఉంటారేమో అని భావించి ఆనందపడిపోయాను. కానీ అలా జరగలేదు. మరి ఇంకొక రకంగా జరిగినందుకు నాకు నవ్వు వచ్చింది.
ఓ చక్రవర్తి, ప్రార్థన చేసేటప్పుడు మీ మనసు దైవమునందు సంలగ్నమై ఉన్నదా, లేక మార్కెట్టులో అరేబియా గుర్రాలను బేరం చేయుచూ ఉన్నదా? నిజంగా చెప్పండి. ఈ ప్రకారంగా నిలదీసి ప్రశ్నించగా అక్బరు చక్రవర్తి నిరుత్తరుడైపోయాడు. సమాధానం చెప్పలేని పరిస్థితిలో వెళ్ళిపోయాడు. తన మనస్సు యొక్క చంచలత్వానికి తానే మిక్కుటంగా సిగ్గుపడ్డాడు, పరితపించాడు. నానక్ చెప్పింది నిజమే. ఎదుటివాని మనోభావాలను చక్కగా తెలుసుకొనగలిగేటువంటి మహాప్రజ్ఞాశాలి యొగు నానక్కు ప్రార్థనా సమయంలో అక్బర్ యొక్క మనసు ఎక్కడెక్కడ తిరుగుతున్నదో బాగా చూడగలిగాడు. ఉన్న విషయాన్ని బయటపెట్టాడు. నానక్ చెప్పిన మాటలను యథార్థాలే అని అక్బర్ అంగీకరించాడు. ముందు తప్పును ఒప్పుకోవడం కదా సవరించుకోవడానికి అవకాశం. ఇక మీదట అలా జరగకుండా ఉండడం కోసం ప్రయత్నం చేయడానికే కృతనిశ్చయుడు చేసుకున్నాడు. ప్రార్థనా కాలమందు మనసు ఎప్పుడైతే ప్రశాంతంగా కూర్చుంటామో మనసు అప్పుడే పరిగెడుతుంది, బయటికి వెళ్ళిపోతుంది. జగత్ సంబంధంగా బహిర్ముఖంగా ప్రవర్తించడం అనేటువంటిది గతము నుండి మోసుకొచ్చుకున్నటువంటి సంస్కార బలము చేత ఉత్పన్నమైనప్పటికీ కూడా సాధకుడైనటువంటి వాడేం చేయాలి? అలాగా దానిని విచ్చలవిడిగా వదిలివేయకూడదు. పగ్గం పట్టి లాగి గుర్రాన్ని అదుపులోకి తెచ్చుకున్నట్లుగానే భక్తి అనే త్రాడు చేత, వైరాగ్యము అనే దృఢమైనటువంటి త్రాడు చేత కూడా ఆ పరిగెత్తేటువంటి మనసును లోపలికి లాగాలి. దానిని అంతర్ముఖం చేయాలి. భగవంతుని యొక్క పాద పద్మాల యందు స్థిరంగా ఉంచాలి. అంటే ప్రార్థన కానీ, జపము కానీ, ధ్యానము కానీ వీటి యందు చిత్తము ఒక్కటి ఏకాగ్రంగా ఉండడం ప్రతి ఒక్క సాధకునికి కూడా అవసరమైనటువంటి విషయం కదా. ఏకాగ్రమైనటువంటి చిత్తమే కదా మంచి ఫలితాలను సాధించగలుగుతుంది. కానీ చంచలంగా చపలత్వంతో ఉన్నటువంటి మనస్సు అయితే కాదుగా. అభ్యాసము చేత కానీ, విరక్తి చేత కానీ జ్ఞాన సంబంధమైన శాశ్వత సంబంధమైనటువంటి తత్వాన్ని జ్ఞాన విచారణ చేత మనస్సును ఏకాగ్రతను పొందాలి, స్థిరంగా ఉండాలి. సాధకులకైతే ఇటువంటి చిత్తైకాగ్రత అత్యంత ఆవశ్యకమై ఉన్నది కదా అని చెబుతూ, అందుకే భగవానుడేమని చెప్పారు? నీవు నీ కర్మ చేసుకో ఏకాగ్ర చిత్తముతో. అలా చేసుకుంటూ దైవాన్ని ఆరాధించు, స్మరించు. చేసిన ప్రతి కర్మ కూడా ఈశ్వరునికి అర్పణగా నీ కర్మలను ఆచరించు అని చెబుతూ, ఓం మంగళం పావన గీతామాతా జయ మంగళం భక్తజనావని బంధ విమోచని భవభయహారిణి భవ్యదాయని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణీ విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహా.